దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. పాపము చేయి ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. చూడండి, ఈ లోక జనులు పాపం అంటే దొంగతనము, త్రాగుడు, వ్యభిచారము, నరహత్య, మోసములు, వీటినే పాపమని అనుకుంటూ ఉంటారు. వీటిని ఎవరైతే చేయటం లేదో వారు నేను ఏ పాపం చేయట్లేదు, నేను పరిశుద్ధుడను, పరిశుద్ధురాలని భ్రమపడుతూ ఉంటారు. అవి ఒక్కటే పాపం అని దేవుడు చెప్పటం లేదు. కానీ ఎవరైతే దేవుని యొక్క మాటకు లోబడట్లేదో, అంటే ఆయన ఆజ్ఞను గైకొనటం లేదో, వారందరూ కూడా పాపం చేస్తున్నారని ప్రభు సెలవిస్తున్నారు. అయితే దేవుడు ఈ లోక జనులందరికీ కూడా ప్రతి ఒక్క విషయాన్ని తన లేఖనాల ద్వారా తెలియజేశారు. అయితే ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలు గైకొంటున్నారో, ఎవరైతే ఆయన మాట ప్రకారం చేస్తున్నారో, ఎవరైతే తమ యొక్క పాపములను తీసివేట కొరకే ప్రభు ఈ లోకానికి మనిషి కుమారునిగా వచ్చారని తెలుసుకొని ఆయన ఆ నామందు విశ్వాసం ఉంచి జీవిస్తున్నారు, వారందరూ రక్షించబడుతున్నారు. అలాగునని మరి నాకు అన్నిటి యందు స్వాతంత్రం ఉంది, నేను ఏదైనా చేయొచ్చు, మరి లోకంలో ఉన్నంత వరకే కదా, ఒకటే జీవితం కదా, మరి తినాలి, తాగాలి, సుఖించాలని చెప్పి ఎవరిష్టానుసారంగా వారు జీవిస్తూ ఈ లోకాన్ని ప్రేమిస్తూ దేవుని యొక్క మాటల్ని నిర్లక్ష్య పెట్టి ఈ లోక విషయాల్లో మునిగి తేలుతున్నటువంటి వారందరూ కూడా మరి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు కనుక ఆజ్ఞ అతిక్రమమే పాపం అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. కనుక ప్రతిరోజు ఆయన సన్నిధిలో చూపుల్లో, మాటల్లో, తలంపుల్లో, హృదయ ఆలోచనలో అనేక సార్లు ప్రతిరోజు కూడా తప్పిపోతూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఎంతగానో ఒప్పుకొని ప్రభు ఆలోచనలో పడిపోకుండా, చూపుల్లో పడిపోకుండా, నా ప్రవర్తనలో, నా తలంపుల్లో మరి ఉన్నటువంటి పాపాన్ని తొలగించండి అని ప్రతిరోజు ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు తన రక్తం ద్వారా ప్రతిరోజు మన పాపములు కడుగుతూనే ఉంటారు. కనుక మనము కొన్ని విషయాలు చేయటం మానేసి అంత మాత్రాన ఇంకా నాలో ఏ పాపము లేదు, ఉండదు అని అనుకునే భ్రమలో జీవించడానికి వీల్లేదు. దేవుని యొక్క మాట ఎవరైతే వినటం లేదో వారందరూ కూడా దేవుని యొక్క విషయంలో పాపం చేసిన వారని ప్రభు సెలవిస్తున్నాడు. కనుక దేవుని యొక్క మాటను విని ఆయన యొక్క ఆజ్ఞను గైకొని జీవిస్తున్నప్పుడు మరి ఎంతో జాగ్రత్తగా మనం జీవించగలుగుతాం. దేవుడు పలానా విషయాన్ని చేయొద్దని ఆజ్ఞాపించారు, దాన్ని నేను చేసినట్టయితే దానివల్ల నాకు పాపం కలుగుతుంది, నష్టం కలుగుతుందని తెలుసుకొని మరి దాన్ని చేయకుండా ఉన్నప్పుడు ఎంతో మనము పవిత్రులుగా, దేవుని కొరకు గొప్ప సాక్షులుగా మనం జీవించగలుగుతాము. ఈ లోకమందు కూడా దేవుడు మనకు తోడై ఉండి గొప్పగా నడిపిస్తారు. కనుక ఈ మాటలు వింటున్నటువంటి మీరు ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించుకోవడానికి మీరు సిద్ధపడినప్పుడు మరి దేవా, నీ ఆజ్ఞలను అతిక్రమించే జీవితం నాలో ఎంతో ఉంటుంది, అది నాలో నుంచి తీసివేయండి, నీ ఆజ్ఞలకు లోబడి నీ మాట ప్రకారం జీవించే జీవితాన్ని నాకు దయచేయనని ప్రార్థించుకునేవారిగా ఉండండి. దేవుడు తప్పకుండా మీ ప్రార్థన వింటారు. మీ ప్రార్థనకి ఆయన త్వరగా జవాబిస్తారు. ఆయన ప్రతి పాపము నుంచి మిమ్మల్ని విడిపించి పరిశుద్ధులుగా, పవిత్రులుగా, నీతిమంతులుగా ఆయన మిమ్మల్ని తీర్చిదిద్దుతారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్నాని బిడ్డల్ని మీ రక్తధారలతో కడగండి, పరిశుద్ధపరచని, పవిత్రపరచని, ఆజ్ఞలుగా కొన్ని మాటకు లోబడి అయ్యా ప్రతి పాపం, శాపం నుంచి వారి విడుదల పొందుకునే కృప వారికి ఇప్పుడే మెండుగా దయచేయండి. వారి గృహముల అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఉంటున్నారో ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి. సాతాను శక్తుల చేత ఎవరైతే పీడించబడుతున్నారో ఇప్పుడే యేసునామములో వారికి విడుదల కలుగును కాక. అంధకార విరోధ చీకటి శక్తులను లయమైపోను కాక. ఆహారం లేకుండా ఉన్నారేమో, సమృద్ధిగా ఆహారం దయచేయండి అయ్యా. ఏ విషయమందు వారు కన్నీరు కారుస్తూ ఉన్నారో ప్రభా, వారి కన్నీటి ప్రార్థన అయ్యా తండ్రి మీరు ఆలకించి గొప్ప జవాబు దయచేయండి. వారిని ధైర్యపరచని, బలపరచని, ఆదరించండి అయ్యా. వారి చుట్టూ, వారి గృహం చుట్టూ మీ కంచె వేదండి. నిద్రమంతా నీ సన్ని తోడుగా ఉంచి అపాయములు, కీడులు వారి యుద్ధ నుంచి దూరపరిచి పరిశుద్ధాత్మ కంచె వారికి తోడుగా ఉంచి అయ్యా వారి చుట్టూ కంచె వేసి కాపాడమని
యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.